హలో మిత్రం. నా సెకండ్ వీడియో. రేపటి మ్యాచ్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. రేపు సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. ఆ మ్యాచ్ గురించి చిన్న డిస్కషన్. పోయినసారి వీడియో గురించి చాలామంది చాలా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. స్టిల్ నేను ఇప్పుడిప్పుడే వీడియోస్ చేస్తున్నా కాబట్టి ట్రై చేస్తా. సెటప్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు కూడా నా దగ్గర ఏం ట్రైపాడ్ లేదు. బట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్‌లో అన్ని మ్యాచెస్‌కి ఎక్స్‌క్లూజివ్‌గా నా వ్యూస్ మీ అందరికి చెప్పడానికే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సో ఈరోజు వచ్చేసి రేపు మ్యాచ్ గురించి డిస్కషన్ పెడదాం. ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, అంతకుముందు రికార్డ్ ఏంటి, ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూసే ఉంటారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోని దిగిపోయాడు. ఆఫ్టర్ సో మెనీ సీజన్స్ సిఎస్కేకి ధోని బ్రాండ్గా ఉన్నాడు మీకు తెలిసిందే. రేపటి మ్యాచ్లో మాత్రం ధోని కెప్టెన్ కాదు, యాజ్ ఎ ప్లేయర్గా మోస్ట్ ప్రాబ్లీ ఆఖరి సీజన్ ఆడబోతున్నాడు. స్ట్రైట్ టు ద పాయింట్. రేపు మ్యాచ్ గురించి డిస్కస్ చేస్తే మనం స్క్వాడ్ రివ్యూస్ ఏం చేయలేదు కాబట్టి రేపు ప్లేయింగ్ 11 ప్రాబుల్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ చెన్నై చిదంబరం స్టేడియం గురించి చెప్పాలంటే అది స్పిన్ ఫ్రెండ్లీ అని ప్రతి ఒక్కరికి తెలుసు. పోయినసారి కొన్ని మ్యాచెస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి. 2-3 పిచ్చెస్ ఉంటాయి. 2021లో ఐ థింక్ 5 స్ట్రిప్స్ యూజ్ చేశారు. మరి ఈసారి 5 కైండ్స్ ఆఫ్ పిచ్చెస్ యూజ్ చేశారు 2021లో. లాస్ట్ ఇయర్ మాత్రం 2 పిచ్చెస్ యూజ్ చేశారు. అందులో ఒకటి బ్యాటింగ్ పిచ్, ఒకటి ట్రెడిషనల్ చెన్నై పిచ్. స్పిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. నాకు తెలిసి ముందు బ్యాటింగ్ చేయడం, వెనకాల బ్యాటింగ్ చేయడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన చెన్నై పిచ్ అనేది ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. స్పిన్నర్స్కి ఈవెన్ 2021లో కూడా స్పిన్నర్స్కి బాగా కలిసి వస్తామని సన్ రైజర్స్కి కూడా బాగా ట్రై చేశారు. బట్ మీకు తెలిసి రిజల్ట్ ఏమైందో, ఓన్లీ 1 మ్యాచే గెలిచింది. సో చెన్నై స్టేడియంలో చెన్నైకి తప్ప ఎవరికి కలిసి రాదు. ఏ టీంకైనా చెన్నైలో వరస్ట్ రికార్డ్స్ ఏమున్నాయి. ఐ థింక్ సో, సబ్జెక్టెడ్ టు కరెక్ట్. నేను అంతా చూడలేదు. బట్ స్టిల్ ఇప్పటి వరకు అయితే చెన్నైలో ఆర్సీబీ చెన్నై స్టేడియంలో చెన్నై మీద ఒక్కసారి మాత్రమే గెలిచింది. మొత్తం హెడ్ టు హెడ్ చూసుకుంటే చెన్నై ఒక 21 మ్యాచెస్లో, బెంగళూరు ఒక 10 మ్యాచెస్లో గెలిచింది. అంటే ప్యూర్ డామినేషన్ ఉంది చెన్నై సైడ్ నుంచి. ఒకటి నో రిజల్ట్ ఉంది. ఇవన్నీ మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై అంటే 70% హోమ్ మ్యాచెస్ చెన్నై గెలుస్తూ ఉంటుంది. అది సూపర్ రికార్డ్ ఫర్ ఎనీ ఐపీఎల్ టీమ్. పోనీ 2023 స్టాట్స్ చూసుకుంటే ఇక్కడ 9 మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ వాళ్ళు 4 సార్లు గెలిచారు, బ్యాటింగ్ సెకండ్ వాళ్ళు 5 సార్లు గెలిచారు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 170, సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 156. అంటే మీకు అర్థమై ఉంటుంది వెరీ 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 స్లో పిచ్. పెద్ద పెద్ద స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్ కాబట్టి ఈ విషయంలో చెన్నైకి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఆర్సీబీ సైడ్ అంత తోప్ స్పిన్నర్స్ ఈ సీజన్ అయితే లేరు. పోయిన సీజన్ వాళ్ళు ఉన్న ఆసరంగాన్ని కూడా వదిలిపెట్టారు. ఈసారి కరణ్ శర్మ తప్ప ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ అయితే ఎవరు కనిపించట్లేదు. ఇక మ్యాక్స్వెల్, లోకల్ బాయ్, కర్ణాటక లోకల్ బాయ్ మయాంక్ డాగర్ తప్ప నాకైతే ఆర్సీబీలో స్పిన్నర్స్ అయితే ఎవరు కనిపించట్లేదు. అండ్ కమింగ్ టు ద ప్లేయింగ్ 11, మనం ప్లేయింగ్ 11 దగ్గరకు వచ్చేస్తే మీరు చూస్తే సిఎస్కే ప్లేయింగ్ 11 వచ్చేసి ఫుల్ ఆఫ్ బ్యాటర్స్, ఆల్రౌండర్స్ అని చెప్పాలి. ఇప్పుడు నేను చూసిన ప్రాబుల్ ఎక్సే ఒకసారి మీరు చూడండి. ఓపెనింగ్ వచ్చేసి గైక్వాడ్ రచిన్ రవీంద్రతో చేస్తాడు. ఎందుకంటే డెవెన్ కాన్వే ప్రజెంట్ ఇంజూర్డ్ ఉన్నాడు కాబట్టి. వన్ ఓన్లీ యాజ్ యూజువల్ అజింక్య రహానే దిగుతాడు. డారెల్ మిచెల్ అంత డబ్బు పెట్టాక డారెల్ మిచెల్ కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉండకపోవడం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి బెన్ స్టోక్స్ కూడా చాలా వెమ్ముట్టు పెట్టారు. బట్ ప్లేయింగ్ 11 ఉన్నాడు. ప్లేయింగ్ 11 తక్కువ ఆడిండు. అది డ్యూ టు ఇంజరీస్ అని నేను అనుకుంటున్నాను. మోయిన్ అలీ, డారెల్ మిచెల్, మహేష్ తీక్షణ, పతిరానా వచ్చేసి ఇంజూర్డ్ అయి ఉన్నాడు ప్రజెంట్. సో మోస్ట్ ప్రాబ్లీ మీరు చూస్తే ఒకసారి ప్లేయింగ్ 11 చూస్తే శార్దుల్ ఠాకూర్ వరకు బ్యాటింగ్ ఉంది. సో నాకు తెలిసి ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్పాండేని ఇంపాక్ట్ ప్లేయర్ కింద బౌలింగ్ వేయించే ఛాన్స్ ఉంది. బ్యాటర్గా చూసుకుంటే అజింక్య రహానీని ఇంపాక్ట్ ప్లేయర్గా రిప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. నా ప్లేయింగ్ 11 మీరు చూడండి, ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. గైక్వాడ్ రవీంద్ర ఓపెనింగ్, అజింక్య రహానే సూపర్ ఫామ్లో ఉన్నాడు లాస్ట్ సీజన్. డారెల్ మిచెల్ కొత్తగా వచ్చిండు ఇప్పుడు ఐపీఎల్కి. మోయిన్ అలీ వచ్చేసి లాస్ట్ సీజన్ బాగా పెర్ఫామ్ చేసాడు విత్ ద బ్యాట్ అండ్ బాల్. శివన్ దుబై గురించి చెప్పక్కర్లేదు, 2.0 చూపించాడు లాస్ట్ సీజన్. ఇక ఎంఎస్ ధోని గురించి తెలిసిందే, ఛాన్స్ దొరికినప్పుడల్లా బాధేస్తూనే ఉంటాడు. దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ అందరూ ఆల్రౌండర్స్. ఆల్మోస్ట్ 10 బ్యాటర్స్ బ్యాటింగ్ చేసేస్తారు. కమింగ్ టు ద ఫుల్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారండి. తీక్షణ స్పిన్ చేస్తాడు, రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, రచిన్ రవీంద్ర, ఆల్మోస్ట్ 4 స్పిన్నర్స్తో వెళ్తున్నారు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫైర్ పవర్ బ్యాటింగ్లో ఉండడంతో పాటు కావాల్సినంత మంది స్పిన్నర్లు ఉన్నారు. అలాగే ఫాస్ట్ బౌలింగ్ కూడా ఉంది. తుషార్ దేశ్పాండే లేకపోతే ముఖేష్ చౌదరిని
ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంటే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, నలుగురు స్పిన్ బౌలర్లు. మీరు ఆలోచించండి బౌలింగ్ అటాక్ కూడా మామూలుగా లేదు అసలు సీఎస్కేకి. సో వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్‌లో కుమ్మేసే ఛాన్స్ ఉంది బౌలింగ్‌లో మాత్రం. బ్యాటింగ్‌లో గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూడండి ఒకసారి. లాస్ట్ సీజన్ ఫాఫ్ డు ప్లెసిస్ అండ్ కోహ్లీ చేసిన రికార్డ్ పార్ట్నర్షిప్స్ మీకు గుర్తే ఉంటాయి. ఆల్మోస్ట్ 900 రన్స్ ఇద్దరు పార్ట్నర్షిప్‌లో జరిగింది. సో వీళ్ళ ఓపెనింగ్ పేరు అయితే చేంజ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. వన్ డౌన్లో కెమెరూన్ గ్రీన్, పోయినసారి ముంబై ఇండియన్స్కి సూపర్గా ఆడిండు కెమెరూన్ గ్రీన్. ఇప్పుడు వన్ డౌన్లో వచ్చిండు. తర్వాత రాజత్ పట్టిదార్ లాస్ట్ సీజన్లో ఒక సెంచరీ కూడా కొట్టాడు. దెన్ గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్. సో మీరు చూస్తే టాప్ 6 బ్యాటింగ్ చూస్తే 5 పవరే, మొత్తం 5 పవరే, ఒకరి తర్వాత ఒకరు కుమ్మేసేలా ఉంది. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి చూడండి మెయిన్ స్పిన్నర్స్ అనేవాళ్ళు మయాంక్ డాగర్, కరణ్ శర్మ నాకు తెలిసి చాలా గ్యాప్ వచ్చింది ప్లేయింగ్ 11లో కన్సిస్టెంట్గా ఆడి. ఐ థింక్ సో మోస్ట్ ప్రాబ్లీ స్పిన్ విషయంలో మాత్రం చాలా చాలా వీక్గా ఉంది ఆర్సీబీ రేపు. ఇక మీరు ఫాస్ట్ బౌలింగ్ దేశానికి వస్తే ఎవరిని పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. మీరు ప్లేయింగ్ 11 చూస్తే యష్ దయాల్ ఆర్ ఆకాష్ దీప్, లాక్ ఫెరూసన్, అల్జేరీ జోసెఫ్, ఇలా సిరాజ్, ఇట్లా చూసుకుంటే మీకు బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం యావరేజ్గా ఉంది. పేస్ బౌలింగ్ అటాక్ అండ్ కమింగ్ టు స్పిన్ చాలా వీక్ ఉంది. సో మీకు ఇంపాక్ట్ ప్లేయర్స్ కింద వస్తే మీకు ఆర్సీబీలో అయితే ఒక బ్యాటర్ కావాలి కాబట్టి అనుజ్ రావత్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ లార్మోర్ కూడా, వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉంది ఇంపాక్ట్ ప్లేయర్గా. మీరు ప్లేయింగ్ 11 చూడండి, లాట్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ అయితే ఉంది. బట్ అది ఎలా పెర్ఫామ్ చేస్తారనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే లాకీ ఫెర్గూసన్ రీసెంట్గా ఆడిన T20 మ్యాచెస్లో ఎరగదీశాడు, ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్లో. సో ఫెర్గూసన్ అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడని అనుకుంటున్నా. ఎక్స్పర్ట్స్ అయితే లాకీ ఫెర్గూసన్ని పక్కన పెట్టేస్తున్నారు. బట్ రిమెంబర్ అతని డెత్ బౌలింగ్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఆర్సీబీకి ఇంపార్టెంట్ కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇక మనం రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసాం. కమింగ్ టు ద ప్రెడిక్షన్, రేపు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? యాక్చువల్గా స్టాట్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా చెన్నైకి 100కి 100% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి ట్రెడిషనల్గా ఒకటే విధంగా జరుగుతుందా అంటే చెప్పలేం. చాలా అంటే ఐపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా వరకు చెన్నై స్టేడియంలో అయితే 70% ఆఫ్ మ్యాచెస్ చెన్నై గెలిచింది కాబట్టి మళ్ళీ చెన్నై గెలుస్తుందని చెప్పడంలో పెద్ద విచిత్రం లేదు. బట్ కమింగ్ టు ద కెప్టెన్సీ, మీరు గమనిస్తే సిఎస్కే ఇప్పటి వరకు మీరు చూడండి, సిఎస్కేకి అదర్ దాన్ ధోని, రైనా అండ్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ చేసినప్పుడు రైనా ఐ థింక్ 6 మ్యాచెస్ ఆర్ 6 మ్యాచెస్ కెప్టెన్సీ చేసినప్పుడు 2 గెలిచాడు. జడేజా 8 మ్యాచ్ కెప్టెన్సీ చేస్తే 2 గెలిచాడు. అంటే ధోని కెప్టెన్సీ లేనప్పుడు సిఎస్కే చాలా స్ట్రగుల్ అయిందని మనం ఈ స్టాట్స్ చూసి చెప్పొచ్చు. సో రేపు ధోని ఫీల్డ్లో ఉండి సూపర్వైజ్ చేస్తాడా, అతన్ని రుతురాజ్ని దగ్గరుండి కెప్టెన్సీ నేర్పిస్తాడా, లేకపోతే అక్కడ నిల్చొని ఫీల్డ్ సెట్ చేస్తాడా అంటే అది మన మ్యాచ్ వరకు చెప్పలేం. బట్ గోయింగ్ బై ద స్టాట్స్, ఇది కూడా స్టాట్స్ ప్రకారం చూస్తే ధోని కెప్టెన్సీ లేనప్పుడు సిఎస్కే ఎప్పుడు ఒక రకమైన ఇదితో ఉంటుంది. అంటే ఒక రకమైన టెన్షన్ అండ్ స్ట్రెస్తో కూడుకున్నటువంటి బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా అదైతే కనిపించింది. అందుకే రవీంద్ర జడేజాని తీసేసి మధ్యలో ఆఫ్ ద సీజన్లో ధోని నమ్మితే కెప్టెన్సీ ఇచ్చేశారు. సో చూద్దాం రేపటి మ్యాచ్ అయితే. నేను ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్స్ మొత్తానికి లేదని నేను అనట్లేదు. వాళ్ళ బ్యాటింగ్ ఫైర్ పవర్ ఖచ్చితంగా కానీ వర్కౌట్ అయితే ఈవెన్ కెమెరూన్ గ్రీన్ కూడా 4 ఓవర్స్ వేస్తాడు, లాకీ ఫెర్గూసన్ ఒక 4 ఓవర్స్ వేస్తాడు, సిరాజ్ ఒక 4 ఓవర్స్ వేస్తాడు, మ్యాక్స్వెల్, మయాంక్ డాగర్, కరణ్ శర్మ వాళ్ళ పొటెన్షియల్ తగ్గట్టు కొంతవరకు ట్రై చేస్తే సిఎస్కేని ఓడించిన పెద్ద కష్టమేం కాదు. బట్ మై వైల్డ్ గెస్ రేపు ఆర్సీబీ గోనా విన్ అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. మీరు చూడండి ఒకసారి రేపు మ్యాచ్ అయితే చూడండి. ఇట్లా నేను ప్రతి మ్యాచ్కి చిన్న ప్రివ్యూ లాంటిది అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎంకరేజ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ నేను మెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఫస్ట్ వీడియో చాలామంది చూశారు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బియాండ్ చూశారు. సో థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్. అండ్ దిస్ ఇస్ ఐపీఎల్ సీజన్. గుర్తుపెట్టుకోండి, నా ఛానల్ నేమ్ నీరు ప్యూస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.